మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా సన్నిహితులు శశిభూషణ్ సహా మరో ముగ్గురుపై కేసు ఫైల్ చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటుగా ఆయన సన్నిహితులు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కుపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొడాలి నాని తాడేపల్లి జగన్ నివాసంలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ చర్చించిన అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. విశాఖలోని ఋషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలన్నారు.